కల్కి 2898 ఏడీ సినిమా అధికారిక విడుదల తేదీని ఆవిష్కరించిన తర్వాత చిత్ర నిర్మాతలు ప్రభాస్ నటించిన కొత్త ప్రోమోను వదిలారు. అందులో ఆయన ఈ చిత్రంలో భైరవ పాత్రను పోషిస్తున్నట్లు ఆవిష్కరించారు. ఐపీఎల్ సందర్భంగా ప్రభాస్ ఒక వీడియోలో కనిపించాడు. ఐపీఎల్ మ్యాచ్ మధ్య ప్రసారమైన ఈ ప్రోమో వీడియోలు ఎక్స్లో హల్చల్ చేస్తున్నాయి. అంతకుముందు ప్రముఖ బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ పాత్రను టీజర్ ప్రోమో ద్వారా మునుపటి ఐపీఎల్ ప్రసారాల సమయంలో అశ్వత్థామగా ఆవిష్కరించారు. తాను ఎప్పటికీ చనిపోలేనన్నది నిజమేనా అని బిగ్ బి ఓ చిన్నారి అడగటంతో ప్రోమో ప్రారంభమవుతుంది. తర్వాత ప్రముఖ నటుడు తన పూర్తి రూపాన్ని వెల్లడిస్తూ ద్వాపర్ యుగ్ సే దశావతార్ కి ప్రతీక్షా కర్ రహా హూ, ద్రోణాచార్య కా పుత్ర అశ్వత్థామ అని చెప్పడం చూడవచ్చు. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపొందించబడిన కల్కి 2898 ఏడీ సినిమా ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా చెప్పబడుతుంది. నాగశ్విన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వైజయంతి మూవీస్ బ్యానర్ ఆవిష్కరించింది. కల్కి 2898లో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అతనితో పాటు దీపికా పడుకొనే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఇది ప్రభాస్తో ఆమె మొదటి సహకారాన్ని కూడా సూచిస్తుంది. దర్శకుడు నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఇందులో కమల్ హాసన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి వంటి ప్రముఖ తారలు కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు అధికారికంగా విడుదల తేదీని కూడా ప్రకటించారు. కల్కి హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ ఏడాది జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ వంటి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్తో సహా దీపికా పడుకొనే, దిశా పటాని లాంటి ప్రముఖ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్స్ల విషయంలో జాగ్రత్తలు వహించాలని మేకర్స్ కు పలువురు నెటిజన్స్ కూడా సూచిస్తున్నారు. మూవీపై అంచనాలు పెరిగేలా ఉండాలని, తగ్గేలా కాదని చెప్తున్నారు. హిందీ డబ్బింగ్ విషయంలో నాగశ్విన్ శ్రద్ధ వహించాలని అంటున్నారు. సలార్లో లాగా కల్కి హిందీ వర్షన్కు గాను ప్రభాస్ వాయిస్ కు శరద్ కెల్కర్తో డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇక త్వరలో ఈ సినిమాలోని మిగతా పాత్రలను వివిధ రూపాల్లో ఆడియన్స్ కు మేకర్స్ పరిచయం చేయనున్నారని టాక్ నడుస్తుంది. దీంతో ప్రమోషన్స్ ఇంకా సాలిడ్ గా చేయాలని చెప్తున్నారు నెటిజన్స్. మరి ఎలాంటి మేకర్స్ డిసిషన్ తీసుకుంటారో చూడాలి. మహాభారతంలోని పాత్రలు ఈ సినిమాలో కనిపించనున్నాయని వార్తలు ఈ మూవీపై మరింత హైప్ పెంచుతుండగా, రీసెంట్ గానే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర చేస్తున్నట్టుగా మేకర్స్ రివీల్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ నుంచి లోకనాయకుడు కమల్ హాసన్ పాత్రకు సంబంధించిన లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కమల్ హాసన్ కల్కి రోల్ పై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మూవీలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ పాత్ర కోసం ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. కమల్ పాత్ర పురాణాల్లోని కృష్ణుడి మేనమామ కంసుడి క్యారెక్టర్ కి పోలి ఉంటుందని ఓ టాక్ వినిపిస్తుంది. కమల్ పాత్రని నాగశ్విన్ కంసుడిని రిఫరెన్స్ గా తీసుకుని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవడమే లక్ష్యంగా చేసుకున్న క్యారెక్టర్లో అత్యంత క్రూరంగా కమల్ కనిపించనున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ పాత్రకు కమల పాత్రకు మధ్య వచ్చే సీన్స్ ను అద్భుతంగా ప్లాన్ చేశారని తెలుస్తుంది. కల్కి మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.